ఇంచుమించుగా వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ కార్యక్రమాలన్నిటికీ కూడా నేను అటెండ్ అయ్యా. ఈరోజు 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవ పెద్దలు మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, గౌరవ మిత్రుడు మన శ్రేయభిలాషి ప్రభుత్వ అడ్వైజర్గా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు అన్ని రంగాలలో ముందుండి మంచి మాటలు చెబుతూ మంచిని ప్రోత్సహిస్తూ ఒక బిల్డర్గా, ఒక సినీ నటుడుగా, ఒక నిర్మాతగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మురళీమోహన్ గారు, 45 సంవత్సరాల ముందే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి ముందున్నటువంటి హరిబాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, శ్రేయభిలాషులు, సీనియర్ బిల్డర్స్, కింద కూడా చాలా మంది సీనియర్ బిల్డర్స్ ఉన్నారు. అలాగే నేటి యూత్ కూడా బాగా ఎక్కువగా కనబడతా ఉన్నారు. మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడే ప్రసాద్ గారు మాట్లాడారు, ప్రేమ్ కుమార్ గారు మాట్లాడారు, కింద కూడా కొన్ని విషయాలు మాట్లాడాం. ప్రభాకర్ గారు కూడా చాలా విషయాలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడం, సమస్యలు పరిష్కరించే కార్యక్రమంలో మరి సీనియర్ బిల్డర్స్ కానీ అడ్వైజర్స్ కానీ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భాలు మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇందాక ప్రసాద్ గారు చాలా కొన్ని విషయాలు, చాలా మంచి విషయాలు చెప్పారు. మా దగ్గర ఎవరు కూడా ఇల్లీగల్ బిల్డర్స్ ఎవరు ఉండరు, లీగల్ బిల్డర్స్ మాత్రమే వెస్ట్ జోన్ బిల్డర్స్లో నమోదు చేసుకుంటామని చెప్పారు. ఇది ఒక మంచి పరిణామం. దాంతోపాటు గత లోపాలలో కూడా నేను కూడా పాలు పంచుకున్నా. గత సిఎస్ గారు చేసినటువంటి లోపాలు చాలామంది ప్రభుత్వం అధికారంలో ఉందనో లేదనో బయటకి చెప్పలేకపోయినా మనసులో తిట్టుకొని బాధపడుతూ ఆస్తులు కోల్పోయి పూర్తి అమ్మినటువంటి ప్లాట్లకి పూర్తి డబ్బుని రాక మార్టిగేజ్లో ఉండిపోయి ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు నాలా విషయంలో ఇప్పుడే ప్రేమ్ కుమార్ గారు చెప్పారు. లాస్ట్ టైం నేను మరి సిఎస్ గారు ఎవరిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళనివ్వలేదు కూడా. ఆ రోజున పరిస్థితి మొండిగా బిల్డర్స్ అందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటే నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళటం, అలాగే 4 శాసనసభ్యులు కలిసి ముఖ్యమంత్రి గారితో సంబంధిత అధికారులకి ఇది ప్రొవిజన్ లేదు, బిల్డర్స్ ఇబ్బంది పడతా ఉన్నారు. సహజంగా నగరంలో కానీ రూరల్లో కానీ 80% లేఅవుట్లు ఆనాడు పంచాయతీ లేఅవుట్లుగా ఉన్నాయి. పంచాయతీ లేఅవుట్లకు మాత్రమే ఈ నాలా అనేది ఎక్కడ కూడా ధరణిలో ఆప్షన్ లేక ఎక్కడ ఈ నాలా ఛార్జెస్ కట్టాలో తెలియని పరిస్థితిలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు కళ్ళారా చూసాం. చివరికి మొండిగా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తే ఇది వాస్తవం అని చెప్పి అధికారులను అడగటం, అధికారులని సీసీపీకి అలాగే నవీన్ మిట్టల్ గారికి కూడా ఎమ్మటే ఫోన్ చేసి దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పటం. దాంతో బిల్డర్స్ అసోసియేషన్ మిత్రులతో కొంతమందితో మీటింగ్ పెట్టి నోటు ప్రిపేర్ చేసి ఉన్న లోపాలన్నింటినీ కూడా సరిచేసినటువంటి విషయం అందరూ కూడా తెలుసు. ఆ సరిచేయటంతోనే ఈలోపు అసెంబ్లీ ఎలక్షన్స్ రావటం, పార్లమెంట్ ఎలక్షన్ రావటం, అది అలాగే ఆగిపోయింది. 80-90% అయిపోయిందన్న. 1000 కోట్లు వస్తాయి, 1000 కోట్లు వచ్చేదాన్ని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అడ్డుపెట్టి ఆ రోజు బిల్డర్లందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మేము కూడా కళ్ళారా చూసామన్న. ఈరోజు ఇందాక ప్రేమ్ కుమార్ గారు చెప్పారు, ఈ నాలా ఛార్జెస్ కనుక రిలీజ్ చేస్తే చాలామంది బిల్డర్స్ ఏంటంటే మార్టిగేజ్ రిలీజ్ కావాలి అని అంటే ఈ నాలా డబ్బులు కడితేనే మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది. కొనుక్కున్న ప్లాట్ ఓనర్ కనుక పూర్తి డబ్బు కట్టాలి అంటే నువ్వు ఎన్ఓసి తీసుకొచ్చి చూపిస్తే కానీ ప్లాట్ ఓనర్ డబ్బు కట్టని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు, ఇప్పుడు మంత్రిగా పనిచేశారు. డేరింగ్ అండ్ డాషింగ్ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా గత పాలకులకి మీటర్ల వైజ్గా, కిలోమీటర్ల వైజ్గా తెలిస్తే మా ముఖ్యమంత్రి గారికి ఇంచి తెలుసు. రియల్ ఎస్టేట్ గురించి కానీ సాధక బాధకాల గురించి కానీ వారి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా పని అయ్యి బిల్డర్స్ ఇబ్బందులు తగ్గి ప్రభుత్వానికి కూడా 1000 కోట్లు వస్తాయనే దృష్టిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిందిగా ఈ వేదిక మీద మీ తరపున స్థానిక శాసనసభ్యుడిగా శేర్లింగంపల్లి ప్రాంతంలో పడుతున్నటువంటి బిల్డర్స్ తరపున, వెస్ట్ జోన్ బిల్డర్స్ తరపున, మిగిలిన ఇతర అసోసియేషన్ తరపున కూడా ఈ వేదిక పరంగా కూడా నేను కూడా మా మిత్రులను రిక్వెస్ట్ చేస్తున్నా. అవసరమైతే వేం నరేందర్ రెడ్డి గారిని, మంత్రి గారిని కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మా వంతు సహాయ సహకారాలు అందించే బాధ్యతను కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు అన్న బిల్డర్స్ ఈ 10 సంవత్సరాల్లో మీరు వచ్చే ముందు కొన్ని ట్రయల్ రన్ చేశారు, కానీ వాళ్ళు చేసుకునే కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మాకు కరోనా మూమెంట్లో ఏ రకంగా ఆదుకున్నారో మరువులైనటువంటి పరిస్థితి. ఏదో చిన్న రోడ్లు వేసాం, సహకరించామని చెప్పారే తప్పించి కరోనా మూమెంట్లో కూడా నిధులు కేటాయించి, సమయాన్ని కేటాయించి, ప్రాణాలకు తెగించి కూడా రోడ్ల మీదకి వచ్చి
నిత్యావసర సరుకులు కానీ, మందులు కానీ, వ్యాక్సినేషన్స్ కానీ హైటెక్ సిటీల్లో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు పెట్టి సహకరించినటువంటి బిల్డర్స్ అసోసియేషన్ మిత్రులు సహకారం మరోలేంది. అలాగే నాలాల విషయంలో కానీ, చెరువుల విషయంలో కానీ ప్రభుత్వాలు బాధ్యతలు అప్పచెప్పినాయి. సిఎస్ఆర్ ఫండ్ కింద మన ప్రాంతాలు బాగు చేసుకోవాలి, ఒక టూరిజం లొకేషన్ తీసుకురావాలి, చెరువుల్ని వరదల ముంపు నుంచి మంచి ప్రాంతాలుగా తయారు చేసుకోవాలంటే సిఎస్ఆర్ ఫండ్స్ ప్రభుత్వ నిధులే కాకుండా మరి కొంతమంది బాధ్యత తీసుకొని కూడా నాలాల విషయంలో, చెరువుల విషయంలో కూడా బాధ్యత తీసుకొని పనిచేసే నిధులు కేటాయించిన సందర్భాన్ని కూడా ఈ సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా మనం బాగుండాలి, మన ప్రాంతాలు బాగుండాలి, మన వ్యాపారం బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఏకైక ఉద్దేశంతో చక్కని క్వాలిటీతో ఇక్కడ ఎక్కువ యూత్ ఉన్నారు. పరుగులు తగ్గించి నిదానంగా చక్కగా క్వాలిటీ విధానం. దేశంలో హైదరాబాద్ నగరం అంటే మంచి కన్స్ట్రక్షన్ ఉంటుంది, మంచి ఎమ్యూనిటీస్ ఉంటాయి, మంచి ప్రాంతం అనే గుర్తింపు పెరిగే విధంగా కూడా మనం ప్రాంతాలను తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదన్న విషయం మనం అంతా కూడా గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలా. అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, కాస్త రియల్ ఎస్టేట్ స్లో అయినప్పటికీ కూడా హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ కూడా స్లో కాదు. భయపడాల్సిన అవసరం లేదు. కొంత ప్రభుత్వాల చేతిలో ఉంటే కొంత మన చేతిలో కూడా ఉంటుంది. మనం చేసే పనులను బట్టి, మన నడవడికను బట్టి, మన క్వాలిటీని బట్టి, మనం చేసే ఎలివేషన్స్ని బట్టి కూడా కొంత సేల్స్. భారతదేశం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. గతంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఇంకో అడుగు ముందుకేసి రియల్ ఎస్టేట్లో తెలిసిన అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఇంకొక అడుగు ముందుకేసి తీసుకెళ్తారనే నమ్మకం మాకుంది. ఈ ఎక్కడ కూడా అపనమ్మకానికి, అధైర్యానికి గురి కావాల్సిన అవసరం కూడా లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం 8 సంవత్సరాలుగా ఒక 20 మంది బిల్డర్స్తో స్టార్ట్ అయ్యి ఇవాళ 175 మందితో వరకు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు సాధక బాధకాలు మాట్లాడుకొని సమస్యల్ని పరిష్కరించుకుంటూ అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్కి, అలాగే దీనికి సహకరిస్తున్నటువంటి మిత్రులకి, అడ్వైజర్స్కి, ఈ కార్యక్రమానికి వచ్చి సమస్యలు విని పరిష్కరించుకోవడంలో కూడా మా పాత్ర ఉంటుంది. మన పాత్రల్లో ఎటువంటి లోపాలు ఉండవు అని చెప్పి సంఘీభావంతో ముందుకు నడిచే ప్రతి మిత్రుడికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.